హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. చూస్తున్నారు కదా, జున్ను పాలు. చాలా ఈజీ ప్రాసెస్, ఎలా చేయాలో చూపిస్తున్నాను. కొంతమందికి తెలియదు కదా, సో నేను చూపిస్తున్నాను. చూడండి, ఇలాచీ అండ్ మిరియాలు. నేనైతే ఇవి రెండు యాడ్ చేస్తాను. కొంతమంది ఇలాచీ ఒక్కటే వేస్తారు. మిరియాలు వేయటం వల్ల ఏదైనా వాతం ఉన్నా కొంతమందికి జున్ను పడదు, కాళ్ళు నొప్పులు పట్టేసింది ఒళ్ళు అంటూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇలా మిరియాలు వేసుకుంటే ఏం కాదు అండ్ హ్యాపీగా తినొచ్చు. సో చూస్తున్నారు కదా, నేనైతే ముందే బెల్లం కూడా యాడ్ చేసేస్తాను. పాలు పక్కన పెట్టేసుకొని దానిలో సరిపడా బెల్లం వేసుకోండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వేసుకున్న ఇలాచీ అండ్ మిరియాల పొడి పైన ఉన్న తొక్కులు సపరేట్ చేసేసుకోండి. చాలామంది పిల్లలు తగలగానే తీసి పడేస్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లం లేకుండా అవి తీసేసాను. సో ఈ మిరియాలు అండ్ ఇలాచీ పౌడర్ ఇవి రెండు కూడా యాడ్ చేసుకొని చక్కగా మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోండి. సో జున్ను చాలామంది ఒళ్ళు నొప్పులు అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు అయితే చాలామంది తినడానికి ఇష్టపడట్లేదు. ఇలానే ఒళ్ళు పట్టేస్తుందమ్మా, నాకు వద్దు అని చెప్తుంటారు. సో దయచేసి వినండి, జున్నులో చాలా కాల్షియం ఉంటుంది. అది మన బోన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మన బోన్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా లేవో అప్పుడే మన బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువసేపు నుంచోలేరు, కూర్చోలేరు, కొంచెం కూడా పని ఎక్కువ చేయలేకపోతూ ఉంటారు. సో దయచేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇలా జున్ను ఎప్పుడన్నా ఒకసారి తప్పనిసరిగా తినండి. పిల్లలకు కూడా బాగా పెట్టండి. కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది అండ్ బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాంటప్పుడే వాళ్ళు ఎక్కువ ఏ యాక్టివిటీనైనా హ్యాపీగా పార్టిసిపేట్ చేయగలుగుతారు. దయచేసి జున్ను పెట్టండి. ఇలా మనం స్టవ్ మీద కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత